Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రోజా ఆ షాకింగ్ నిర్ణయం తీసుకుంటారా? వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజా సొంత పార్టీ పెద్దలపై ఆగ్రహంతో రగులుతున్నారు. నగరిలో తనను రాజకీయంగా పదే పదే ఇబ్బంది పెడుతున్నారని, అసలు తన ఉనికి లేకుండా చేయాలని సొంత పార్టీకి చెందిన పెద్ద మనుషులే చేస్తున్నారనే ఆవేదనలో, ఆగ్రహంలో ఆమె ఉన్నారని సమాచారం. ఈ నెల 11న ఎంపీపీ ఉప ఎన్నికలలో విజయపురం, నిండ్ర మండలాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి. కనీస బలం లేకపోయినా వైసీపీ ఎంపీటీసీలంతా అటువైపు చేరి సాధించిన గెలుపు కూడా ఒక విజయమేనా అని రోజా గట్టిగా నిలదీశారు. మరీ ముఖ్యంగా వైసీపీకి వెన్నుపోటు పొడిచారంటూ శ్రీశైలం పాలక మండలి మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి మరికొందరు నేతలపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనను అప్రతిష్ట పాలు చేయడానికే నగరి నియోజకవర్గంలో సొంత పార్టీలోనే పెద్ద నాయకులు కుట్ర చేస్తున్నారనేది రోజా ప్రధాన ఆరోపణ. వైసీపీ అధికారులు ఉన్నప్పుడు తనకు తెలియకుండా సొంత పార్టీలోని కొందరికి మైన్స్, ఇతర పనులను అప్పగించి ఆర్థికంగా బలోపేతం చేశారని రోజా ఆరోపణ. అలాంటి వాళ్ళందరినీ టీడీపీలోకి పంపి గత సార్వత్రిక ఎన్నికలలో తనకు వ్యతిరేకంగా పనిచేయించి ఓడించారని రోజా మండిపడుతున్నారు. నగరిలో తనను ఓడగొట్టి అంతిమంగా వైసీపీకి రాజకీయంగా నష్టం తెచ్చారని రోజా అంటున్నారు. మరోవైపు సొంత పార్టీలోని పెద్ద మనుషులు జగన్ వద్ద పలుకుబడిని దుర్వినియోగం చేస్తున్నట్టు రోజా వాపోతున్నారు. వైసీపీకి రాజకీయంగా నష్టం తీసుకొచ్చే వారి విషయంలో తాడేపల్లి పార్టీ పెద్దలు ఉదాసీన వైఖరిపై రోజా గుర్రుమని ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ దారుణంగా ఓడిపోయినా ఇంకా వెన్నుపోటు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, ఇందుకు తన నియోజకవర్గమే ఉదాహరణగా ఆమె చెబుతున్నారు. ఎన్నికల తర్వాత తాను తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నైలో ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో పరామర్శించడానికి మనసు రాని పెద్ద మనుషులు ప్రత్యర్థులను చూడడానికి మాత్రం వెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఆమె నిలదీస్తున్నారు. ఇటీవల నిండ్ర, విజయపురం ఎంపీపీ స్థానాలను చేజార్చుకోవడానికి కొంతమంది పెద్దల వెన్నుపోటు రాజకీయాలే కారణమని ఆమె ఆరోపిస్తున్నారు. నగర విషయంలో తాడేపల్లి పెద్దలు జోక్యం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే మాత్రం ఏదో ఒక రోజు రోజా పొలిటికల్ బాంబు పేల్చే అవకాశాలున్నాయి. పార్టీలో తనకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాలపై రోజా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారన్నది వాస్తవం. నగరిలో వాటికవే పరిస్థితులు సర్దుకుంటాయని వైఎస్ జగన్ అనుకుంటే మాత్రం పొరపాటే. వైసీపీ శ్రేణులలో ఊహించని పరిణామం చోటు చేసుకోవడం ఖాయం. రోజా ఎమోషనల్ పర్సన్. ఆనందాన్ని, ఆగ్రహాన్ని ఆమె మనసులో దాచుకోలేరు. బయటికి ప్రదర్శించడం ఆమె స్వభావం. నగరిలో రోజా తప్పించి కొత్త నాయకత్వాన్ని తెచ్చుకోవాలని అనుకుంటే అదేదో నేరుగా చేయొచ్చు. డొంక తిరుగుడు వ్యవహారాలు సాగిస్తే వైసీపీకే నష్టమని హెచ్చరించక తప్పదు.